నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత కష్టపడినా గూడా ఆవగించైనా అదృష్టం కావాలా అని చెప్తారు. కానీ ఆవగింజంత అదృష్టం అనేది పక్కన పెడితే, అదృష్టం ఉన్నా లేకున్నా గూడా మనం నమ్మేటువంటి కష్టాన్ని, ఆ కష్టాన్ని మాత్రమే నమ్మి ముందుకెళ్తా ఉంటే, మనకు అదృష్టం దానంతట దానికి ఆప్షన్ లేకుండా మన వద్దకు చేరతాదని చెప్పి కొంతమంది నిరూపించారు. నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మీ ముందర ఒకరిద్దరి జీవిత చరిత్ర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. తద్వారా మీకేదన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈవిడ పేరు మాజీ, కలిత మాజీ. ఈవిడ నిన్న వెస్ట్ బెంగాల్‌లో ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడినాయో, అందులో ఈవిడ అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచినట్లుగా మనకైతే అర్థమవుతోంది. ఈవిడ బీజేపీ నుంచి పోటీ చేశారు. వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నాళ్ళో దాదాపు 16, 15 ఏండ్ల నుంచి అక్కడ వేళ్ళూరుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలిచి విజయం దుమ్దుమ్మి మోగించారు. ఈవిడ జీవిత చరిత్ర ఏంది? ఈవిడ అంత ప్రాముఖ్యం ఏంది అంటే ట్విట్టర్‌లో ప్రస్తుతం ఆవిడ ట్రెండ్ అవుతున్నారు. పని మనిషి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చూడండి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఓ మహిళ విజయం ఆసక్తికరంగా మారింది. భాజపా తరపున పోటీ చేసిన కలిత మాజీ ఔస్గ్రామ్ నియోజకవర్గంలో గెలుపొందారు. టీఎంసీ అభ్యర్థిపై ఏకంగా 12,535 ఓట్లతో విజయం సాధించారు. అసలు ఆవిడ పని మనిషి అంట. అసలు ఆవిడ ఎట్లా గెలిచింది? అసలు ఆవిడకి ఆలోచన ఏంది? అంత దృక్పథం ఏంది? ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో పలు ఇళ్లల్లో పని మనిషిగా చేశారు. నెలకు కేవలం రూ. 2,500 సంపాదించేవాళ్ళు. ఆస్తులు, అంతస్తులు లేనప్పటికీ తన మంచితనంతో ఆమె ఇంతటి భారీ విజయాన్ని సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం ఆవిడ నెలకు రూ. 2,500 తీసుకుంటా ఉండడం ఏంది? కొన్ని ఇళ్లల్లో ఆవిడ పని మనిషిగా పని చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు అంటారు కదా! ఆ విధంగా ఆవిడ తన జీవనం కొనసాగించేది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది? ప్రతి ఇంట్లో పనిచేసేటప్పుడు, ఇల్లు దాటి బయటకొచ్చేటప్పుడు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఏదైతే ఆవిడ పనిచేస్తుందో ఆ ఊర్లోనూ ఆ మంచి చెడ్డలు గ్రహిస్తా ఇబ్బందులు ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి ఆవిడ దగ్గర ఉన్నటువంటి రూ. 2,500 ఆ జీతంలో 100, 200 ఇచ్చేదంట. ఆవిడ యొక్క జీవిత చరిత్ర చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఇచ్చేది ఇంత మంచి మనిషి అనేటువంటి పేరు సంపాదించుకునింది. దాదాపు 10,000 మందికి ఆవిడ ఆదర్శంగా నిలిచారు. ఆవిడంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఏదైతే ఆ నియోజకవర్గం ఉన్నదో ఔస్గ్రామ్ నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది పైచిలుకు ఈవిడికి అభిమానులుగా మారిపోయినారు. ఇంకా గుస్కార మున్సిపాలిటీకి చెందిన మాజీ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇళ్లలో సహాయకురాలుగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో భాజపా ఆమెకు సీటు ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మనకు తెలుసు ఏదైతే మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నామో 2019లో దాదాపు 18 ఎమ్మెల్యే సీట్లతో బీజేపీ తన హవా అంటూ నిరూపించుకునేది. అప్పటిదాకా దాదాపు 35, 36 ఏండ్ల పాటు కమ్యూనిస్టులు ఏలినారు వెస్ట్ బెంగాల్ని. తర్వాత కాలంలో తృణమూల్ కాంగ్రెస్ ఎవరైతే మనం తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఉన్నారో దీదీ అని చెప్తామో అసలు ప్రధానమంత్రి అభ్యర్థి నేనే అనే విధంగా ఇండి కూటమిలో ఆవిడ తనకు తాను ప్రాజెక్ట్ చేసుకుంటా వచ్చేది. మనం తర్వాత కొన్ని ఏదైతే పర్యవసానాలు అన్నీ చూసాం. వెస్ట్ బెంగాల్ కేంద్రంగా ఏదైతే ఆనుకొని ఉంటుందో బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి శరణార్థులకి ఈవిడ షెల్టర్ ఇవ్వడము, తద్వారా అక్కడే ఓటు హక్కు కల్పించడము. ఇంక ఇదంతా చూస్తే ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అనే విధంగా అటు వెస్ట్ బెంగాల్లో నుంచి వచ్చేటువంటి ముసుగు వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెర్సెస్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి మధ్య విభేదాలు పెట్టడము, తద్వారా ఆవిడ ఎన్నికల్లో లబ్ధి పొందింది. దాదాపు దశాబ్దం పైచిలుగా ఆవిడ లబ్ధి పొందింది. ఏది ఏమైనా అక్కడ గూండాలు, హత్యాకోరులు అధికంగా ఉండేటువంటి ఆ వెస్ట్ బెంగాల్లో మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ సమయంలో వాళ్ళు అధికాధికంగా పెరిగిపోయినారు. అంతా టీఎంసీ గూండాలుగా పేరుగాంచారు. వాళ్ళ నుంచి విపత్తులు ఎదుర్కొని మళ్ళీ ఒక పని మనిషి గెలిచడం ఏంది అనేది ఈరోజు విడ్డూరంగా మారింది. అసలు పని మనిషే కదా ఆవిడేం చేస్తుందిలే అనుకొని ఆపోజిట్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి లైట్ తీసుకున్నట్టున్నాడు. చాప కింద నీరులాగా సైలెంట్ వేవ్లో ఆవిడ విజయం అంటూ మోగించింది. ఏకంగా 12,500 పైచులకు మెజార్టీతో గెలుపొందింది. సాధారణ పౌరులు సైతం ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నిరూపించారు. ఇంకా ఈవిడ ఇంతకుముందు బీజేపీ టికెట్ ఇచ్చినా కూడా ఆవిడ ఎన్నికల్లో పోటీ చేసింది. 2021లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయింది. అయినా కూడా ఆ యొక్క సింపతి వేవ్ కూడా ఈవిడికి కలిసి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. మాజీ విజయం బెంగాల్ రాజకీయాల్లో ఒక నిర్మాణాత్మక మార్పును సూచిస్తోంది. మరోవైపు తమిళనాడులోనూ ఓ ఆటో డ్రైవర్ టీవీకే తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. మనం టీవీకే అధినేత విజయ్ గారు పంతాగన మనం చూస్తే అర్థమవుతుంది. సర్కార్ అనేటువంటి మూవీ తీశాడు విజయ్ గారు. ఆయన బయట బాగా డబ్బులు సంపాదించుకొని ఒక సీఈఓ హోదాలో ఉండి ఆ సినిమాలో స్టోరీ చెప్తున్నాడు. మన దేశానికి వస్తానే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇవన్నీ ఎప్పటి నుంచో కుళ్ళు కుతంత్రాలు నిండినటువంటి రాజకీయాలు చూసి ఆయనకు చికాకు చేసి
ఇమ్మీడియట్‌గా పార్టీ పెడతాడు. ఆ సీఈఓ ఉద్యోగానికి రిజైన్ చేసేసి. అదే మాదిర ఇదే ఆఖరి సినిమా అని 'జననాయకన్' అనేటువంటి సినిమా ఆయన తీసి తర్వాత టీవీకి అధినేతగా ప్రజల్లోకెళ్దామని చెప్పి ఆయన పరితపించి ప్రయత్నం చేస్తే, అక్కడక్కడ స్థానికంగా ఉండేటువంటి ఏదైతే పార్టీ ఉన్నాదో డీఎంకే పార్టీ అనేక ఇబ్బందులు పెట్టి, ఆయన అక్కడ మీటింగ్‌లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్‌లు కూడా ఇవ్వకపోవడము, ఇంకా సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవడం, ఇలా అనేక ప్రయత్నాలు చేయడం, ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయనకు త్రిషకు కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి, ఆ విధంగా ఆయన డీఫేమ్ చేద్దామని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఏ విధంగా అయితే 'సర్కార్' సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో అన్ని అవమానాలు, ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉంటాడో, సెకండ్ హాఫ్‌లో తిమ్మి బమ్మవుతది, బమ్మి తిమ్మవుతదనే విధంగా అనూహ్యంగా విజయ్ గారు నిన్న ఒక రేంజ్‌లో తన యొక్క మెజారిటీ అంటూ కనబరిచారు. అదే మాదిర విజయ్ గారు చూడండి 'సర్కార్' సినిమాలో ఏ విధంగా అయితే అక్కడ మత్స్యకారులకి టికెట్ ఇవ్వడము, ఆటో డ్రైవర్‌లకి టికెట్ ఇవ్వడము, ఇంకా బస్ కండక్టర్‌లకి టికెట్ ఇవ్వడము, ఆ విధంగా ఆ సినిమాలో ఏ విధంగా అయితే చేశాడో, విజయ్ గారు తనకున్నటువంటి అతి తక్కువ సమయాన్ని, దాంతో పాటు ఆయన ఎవరైతే ఆయన్ని కార్నర్ చేస్తున్నటువంటి పెద్ద పెద్ద పార్టీలన్నిటిని తట్టుకొని నిలబడి, చిన్న చిన్న వ్యక్తులకి టికెట్లిచ్చి మరి ప్రతి నియోజకవర్గంలో కేవలం విజయ్ మాత్రమే పోటీ చేస్తున్నాడు. విజయ్ మాత్రమే పోటీ చేస్తున్నాడు. ఆ విజయ్‌ని చూసి మీరు గెలిపించండి అని చెప్పి ఒకే ఒక మాట ఇచ్చాడు. ఆ మాటను నమ్మి యావత్ తమిళనాడు ప్రజలందరూ ముందుకొచ్చి ఆయనకు ఓట్లు కుదరడం జరిగింది. తద్వారా టీవీకే పార్టీ ఒక రేంజ్ మెజారిటీ అంటూ కనబరిచింది. ఇంకా ఓ ఆటో డ్రైవర్‌కు టీవీకే తరపున టికెట్ ఇవ్వడము, అదే అతను గెలవడం జరిగింది. ఇంకా టీవీకి అధినేత విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించాడు. దీన్ని బట్టి మనకు క్లియర్ కట్‌గా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా గూడా అదృష్టాన్ని నమ్ముకునే దానికంటే మనకున్నటువంటి పరిస్థితులు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ ఏది ఏ విధంగా అయితే మహమ్మద్ గజని 18 సార్లు ఇండియా పైన దండయాత్ర చేసి ఆఖరికి విజయం సాధిస్తాడు కదా! ఆ మాదిర మనం చేసేటువంటి ప్రయత్నాన్ని నమ్మి, మనం చేస్తాంది మంచి అని నమ్మితే ముందుకు వెళ్తానే ఉండడం. కష్టే ఫలి అనే విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేనైతే సూచనిస్తున్నా. ధన్యవాదాలండి.